హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పందన లైఫ్ స్టైల్. సో మనకైతే ఆషాఢం అయితే అయిపోతుంది. సో శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదా. శ్రావణ మాసం అంటే చాలా మందికి లేడీస్కి అయితే చాలా ఇష్టమైన మంత్ కదా. సో ఈ శ్రావణ మాసంలో అయితే మనకు వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి అండ్ చాలా మ్యారేజెస్ కూడా ఉంటాయి. సో మనం చాలాసార్లు చాలా ఎక్కువ అకేషన్స్కి శారీస్ అయితే కట్టుకుంటాం కదా. సో ఈ శారీస్ కట్టుకోవడంలో అయితే మనకు కొంచెం టైం అయితే డిలే అవుతుంది. ఎస్పెషల్లీ మనం పట్టు శారీస్ కట్టుకోవాలంటే చాలా టైం మనం వేస్ట్ చేస్తాం. సో మనం ప్రీ ప్లేటింగ్ చేసుకుని శారీ కట్టుకుంటే మాత్రం వితిన్ 3 minutesలో అయితే మనం శారీ కట్టేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే ప్రీ ప్లేటింగ్ తెలియలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు చాలా మంది ఈ బాక్స్ ఫోల్డింగ్కి బయట అయితే ఇస్తున్నాం. సో బయట ఇవ్వడం వల్ల మనం అట్లీస్ట్ మినిమం 1000 రూపీస్ అయినా పే చేస్తున్నాం బయట ఇవ్వడం వల్ల. లేదు అంటే ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ని పిలిచినా సేమ్ శారీ కట్టడానికి 1000 రూపీస్ తీసుకుంటారు. సో ఇన్ని ఫంక్షన్స్కి మనం ఎవ్రీ 1000 అంటే అది మనీ ఎక్కువైపోతుంది కదా. మనమే ప్రీ ప్లేటింగ్ అయితే మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. అది కూడా వితిన్ 20 minutesలోనే కొంచెం కష్టపడితే చేసేసుకోవచ్చు. సో మనమైతే ఫస్ట్ ప్రీ ప్లేటింగ్ అయితే నేను ఇలా టేబుల్ ఒకటి సెట్ చేసుకున్నాను. కిందనైతే ఒక దుప్పటి వేసుకున్నాను సో దట్ మెత్తగా ఉంటుందని. అండ్ నేను ఒక ఐరన్ బాక్స్ తీసుకున్నాను అండ్ కొన్ని పిన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ప్రీ ప్లేటింగ్ అయితే ఈ పట్టు శారీ అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ అండ్ విత్ రెడ్ బార్డర్ వచ్చే పట్టు శారీ అయితే తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే. సో ఇదైతే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. ఫస్ట్ ఇది కట్టుకోవడానికి అయితే నేనైతే ఈ పళ్ళు పార్ట్ ఎంత లెంత్ ఉండాలో ఫస్ట్ అయితే అది మెజర్ చేసుకుంటాను. దీనికైతే 3 measurements కావాలి. ఆ 3 measurementsకి ఫస్ట్ అయితే నేను పిన్ చేసేసుకుంటాను. కొంతమందికి లాంగ్ కావాలని ఉంటుంది, కొంతమందికి షార్ట్ అయితే సరిపోతుంది. సో నేనైతే కొంచెం లాంగే చేసుకుంటున్నాను. సో ఇక్కడికైతే నాకు సరిపోతుంది. నేను ఒక పిన్ చేసేసుకుంటాను. సో ఇక్కడైతే పిన్ చేసుకున్నాను కదా. సో ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్కి ఇక్కడ మనం జనరల్గా ఒక పిన్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఎంత పిన్ చేసుకుంటామో చూడాలి. నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ కూడా నాకు ప్లేటింగ్స్ కావాలని నేనైతే ఇక్కడే కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇది అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫస్ట్ కింద కుర్చీలు ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడైతే పిన్ చేసుకోవాలి. దీన్నైతే కట్టంచ్ అంటారు కదా, మనం కట్టంచ్ నుంచి కదా పెట్టుకుంటాము. సో నేనైతే ఇలా ఈ లెగ్కి హాఫ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను, నా కాళ్ళకి మధ్యలో రాకుండా. సో ఇది ఇలా పెట్టుకుని ఇక్కడైతే కొంచెం ఇంత ప్లేస్ వదులుకుని ఇక్కడైతే ఒక పిన్ చేసుకుంటున్నాను. మనమైతే 3 pins పెట్టుకున్నాం. అది ఇక్కడ లెంత్ పిన్, తర్వాత ఇక్కడ పిన్ అండ్ ఇది ఫస్ట్ కుర్చీలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడ పిన్. ఫస్ట్ అయితే మనం పౌటంచ్కి అయితే కుర్చీలు పెట్టేసుకుందాం. ఫస్ట్ నేను ఎప్పుడు కూడా ఫస్ట్ కుర్చీ అయితే కొంచెం పెద్దగానే బ్రాడ్గానే పెట్టుకుంటాను, ఎందుకంటే కొంచెం సైడ్ అది కనిపించకుండా. సో సెకండ్ నుంచి కొంచెం తగ్గించుకుంటాం. కొంతమందికి సన్నగా కావాలి అంటే చాలా సన్నగా పెట్టుకోవచ్చు. చాలామంది లీన్ ఉంటారు కదా, అలా లీన్గా ఉన్న వాళ్ళు సన్నగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ కొంచెం నేను హెల్దీగానే ఉన్నాను కాబట్టి నేనైతే కొంచెం లావుగానే పెట్టుకుంటాను. ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను చూడండి. సో ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక పిన్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. సో నేను పిన్ ఎక్కడి వరకు పెట్టుకున్నానో అక్కడి వరకు అయితే నేను ఇది పెట్టుకుంటా. వరకు పిన్ పెట్టుకున్నాం కాబట్టి ఈ పిన్ అయితే నేనైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. సో మనం ఇక్కడ వరకు పిన్ పెట్టుకున్నాం కాబట్టి నేను ఇక్కడైతే ఇలా సెంటర్లోకి పిన్ చేసేసుకున్నాను. సో మిడిల్లో కూడా కావాలి అంటే పిన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది మనం ఐరన్ చేసినప్పుడు. సో నేను ఐరన్ అవుతున్నప్పుడు ఇంకా జరగకుండా నేను 3 ప్లేసెస్లో అయితే పిన్ పెట్టుకున్నాను. ఈ పౌటంచ్కి ఇక్కడ ఒకటి, మిడిల్లో ఒకటి అండ్ నా లెంత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒకటి పిన్ చేసేసుకున్నాను, ఓకేనా. సెకండ్ అయితే పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి థర్డ్ పిన్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి వరకు మిడిల్లో అయితే మనకి కుర్చీలు అయితే వస్తాయి. సో ఇప్పుడు కుర్చీలు కూడా పెట్టుకుందాం మనం. సో ఫస్ట్ 2 అయితే కొంచెం పెద్దగానే పెట్టుకుంటున్నాను. తర్వాత
తర్వాత నుంచి కొంచెం చిన్న పెట్టుకుంటే మనకి ఎక్కువ కుర్చీలు అనేవి అయితే వస్తాయి. సో కిందన కుర్చీలకు కూడా నేను ఇలా ఇలా సైడ్ బై సైడ్ వచ్చేటట్టు అయితే పిన్ చేసేసుకున్నాను. ఇలా సైడ్ బై సైడ్ పెట్టుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది కింద. సో ఇక్కడ పిన్ చేసుకున్నాను కదా, సో కిందను కూడా అలానే పిన్ చేసేసుకుంటాను. ఇక్కడ ఇలా పెట్టుకుని క్లిప్ పెట్టుకుంటున్నాను. కింద కుర్చీల దగ్గర మాత్రం కొంచెం వైట్ పెట్టుకుంటాను పైన పెట్టుకున్న దానికన్నా. బికాజ్ మన కింద కొంచెం ఇలా వైట్, కింద కుర్చీల దగ్గర మాత్రం కొంచెం వైట్గా పెట్టుకుంటాను. బికాజ్ కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇలా వైట్గా కనిపిస్తే బాగా కనిపిస్తుంది. పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటే మాత్రం బాగోదు. నడుం దగ్గర కుర్చీలు మనం 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటే, కిందన లెగ్స్ దగ్గర వచ్చిన కుర్చీలు మాత్రం ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి. అప్పుడు కట్టుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అండ్ చాలా బ్రాడ్గా కూడా ఉంటుంది. కొంతమంది పైనుంచి కింద వరకు ఒకటే గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటారు. అలా అయితే కొంచెం స్టిఫ్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మీ ఇష్టం, ఎలా పెట్టుకోవాలన్నా అది మీ పర్సనల్ చాయిస్. సో ఇలా గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే నేను దానికైతే పిన్స్ పెట్టేసుకున్నాను. సో దట్ ఐరనింగ్ చేసినప్పుడు అయితే కదలకుండా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత అయితే మనకి అన్ని కుర్చీలు పెట్టుకోవడం అయిపోద్ది. నెక్స్ట్ అయితే ఐరనింగ్ పార్ట్. ఫస్ట్ అయితే నేను పౌట్ అండ్ షూ పిన్స్ పెట్టుకున్నాం కదా, అదైతే నీట్గా ఐరన్ చేసేసుకుంటున్నాను టేబుల్ మీద పెట్టుకుని. నీట్గా ఐరనింగ్ అయితే అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ పిన్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడి నుంచి అయితే చెస్ట్ పార్ట్ వస్తుంది కదా, సో ఆ చెస్ట్ పార్ట్ నుంచి మనకి ఎంత బ్రాడ్ కావాలో అంత బ్రాడ్తో మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్తో సెట్ చేసుకున్న తర్వాత అయితే నీట్గా ఐరన్ చేసుకోవాలి దేనికి తగ్గట్టు దానికి. సో దట్ మనం వేసుకున్నప్పుడు ఆ కుర్చీలు చాలా నీట్గా కనిపిస్తాయి మన ఒంటి మీద. లేదు అంటే కొంచెం పైకి వచ్చినట్టు కనిపిస్తాయి కదా, సో మనం ఇప్పుడు నీట్గా ఐరన్ చేసుకుంటే అలా కూర్చుంటాయి మన బాడీ పైన. సో అదైతే నీట్గా ఐరనింగ్ అయితే అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని నెక్స్ట్ కుర్చీల దగ్గర అయితే మనం ఐరనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మనం 3 పిన్స్ కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దాకా అయితే కదలకుండా ఉందండి. మీరు కూడా అలానే పెట్టుకోండి. సో ఫ్రంట్ కూడా ఐరన్ చేసుకోవాలి అండ్ ఫ్రంట్ ఐరన్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే మనం శారీ బ్యాక్ సైడ్ తిప్పి కూడా కుర్చీలు ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటాయి. నేను ఇక్కడ అదే చేశాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా. ఇదైతే బ్యాక్ సైడే ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ అలా ఉంచేద్దాం. ఉంచేసి ఈ పార్ట్ అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలా పెట్టుకుని ఇదైతే ఇటు కొంచెం సెంటర్లోకే ఉంచుకుంటున్నాను. సో ఈ కట్ అంచు ఏదైతే ఉందో అదైతే ఇలా మడత పెట్టుకోవాలి. ఓకే, సెంటర్లోకి అయితే నేను కట్ అంచు అయితే మడత పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒకసారి ఐరన్ అయితే చేసేసుకుంటాను. ఒకసారి మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఉంది, ఇక్కడ ఒక పిన్ పెట్టే, మిగతాదంతా అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. సో ఇదిలో పెట్టుకుని పిన్ చేసుకున్నాను కదా, కింద పార్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం అయినా పర్వాలేదు, బికాజ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ అయితే మనం ఇక్కడ ఇలా పెట్టుకుని సెట్ చేసుకోవాలి ఒకసారి. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అయితే ఇదే అని నేను చెప్తాను. అంత ఈజీయే, బట్ ఇక్కడ ఒక్కసారి ఫోల్డ్ చేయడం వస్తే ఇంకా ఈజీ అయిపోతుంది మనకు కూడా.
ఒకసారి అయితే ఇక్కడ ఐరన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కింద ఫాల్ నుంచి మడత పెట్టుకోవాలి. ఇది ఫాల్. సో ఇక్కడ కొంచెం హాఫ్ పెట్టుకొని హాఫ్ ఇలా పెట్టుకుని ఇక్కడ కూడా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. నేనైతే ఫుల్ పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదైతే ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి అయితే నీట్గా ఐరన్ చేసేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. సో ఇది ఇలా పెట్టుకున్నాను కదా. మిగిలిన పౌటంచ్ ఏదైతే ఉందో అది నీట్గా ఫోల్డ్ చేసేసుకుని అక్కడ మనకి ఓపెన్లా ఉంటుంది పాకెట్ లాగా. సో అందులో పెట్టేసుకుంటే మనకి జరగమన్నా జరగదండి, చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ఇంకా మీకు డౌట్ ఉంటే పైనుంచి అలా ఐరన్ చేసేసుకుంటే ఇంకా ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా శారీ కవర్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలా ఫంక్షన్కి వెళ్తే అలా కట్టేసుకోవచ్చు ఒక 2-3 మినిట్స్లో. ఇది నేనే ట్రై చేశానంటే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేనైతే ప్రొఫెషనల్ అయితే కాదు, నేను యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకున్నదే. హోప్ మీరు కూడా ఇది చూసి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వందన లైఫ్ స్టైల్. బాయ్.